అందరికి నమస్కారం. ఆ ఊర్లో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది 10 రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇంతలో ఒక అతను వచ్చాడు. ఆ 10 రకాల వ్యాపారాలు ఏంటని చెప్పి చూశాడు. వాటిని దెబ్బ కొట్టాలంటే ముందు వాళ్ళు అమ్మేవి నేను ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు, ఇస్తున్నాడు. అలా ఇవ్వటం మొదలెట్టేటప్పటికి మీతో ఎవరు అట్లా పాపం వాళ్ళ అమ్మకాలు ఆపేసి వెళ్ళిపోయారు. ఇక నెమ్మదిగా ఏం చేశాడు, మొత్తం చూస్తే 10 మందిలో ఒకడు ఉన్నాడు. ఇంకోటి చూస్తే దూరం ఒక ఇంకోడు ఉన్నాడు. అంటే 10 మందిలో 8 మంది వెళ్ళిపోయి 2 ఉన్నారు. ఇతను ఏం చేశాడు, సరే పర్లేదులే రోజు మన దగ్గరకు వస్తున్నారని చెప్పేసి నెమ్మదిగా రేటు పెట్టాడు. ఓ రేటు సర్లే తప్పు రేటు కదా కొన్నారు. ఇంకా రోజులు గడిచే కొద్దీ మనం ముగ్గురమే కదా ఏం పర్లేదు మేనేజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. రేట్లు పెంచేసుకుంటా పోయారు. బట్ అందులో దూరంగా ఉన్న వ్యక్తి ఉన్నాడు పాపం, అతను మాత్రం రీజనబుల్ రేట్లుగా పెడుతున్నాడు. కానీ దూరంగా ఉండటం వల్ల ఆడదాకా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, మీతో వెళ్ళట్లేదు. ఎందుకంటే అతను కనిపించకుండా ఉన్నాడు. ఆ వ్యక్తి బిఎస్ఎన్ఎల్. మార్కెట్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎయిర్టెల్, జియో, వీళ్ళిద్దరు కూడా దోచుకుంటూ ఉన్నారు. బూస్టర్ ప్యాక్ అని ఉంటుంది. 51 రూపాయలకి 3 3GB, 101 రూపాయలకి వచ్చే 6GB, 151కి వచ్చేసి 9GB అనమాట. ఎవరు వీళ్ళు ఎయిర్టెల్ ఇచ్చేది. ఇప్పుడు దానిని 51 రూపీస్కి 1GB, 101 రూపీస్కి 2GB, 151 రూపీస్కి 3GB ఉన్న ప్యాక్ వ్యాలిడిటీతో పాటు ఇది కూడా కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఎయిర్టెల్ ఛార్జీలు పెంచేశాడు, బరితెగించేశాడు. ఆల్రెడీ జియో వాళ్ళు కూడా అలాగే భయంకరంగా నార్మల్ రేట్లు కూడా పెంచుతున్నాడు. డేటా కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్టెల్ బరితెగించేశాడు. ఇడైతే ఏకంగా ఏవైతే మొన్నటి వరకు జియో వాడు ఫ్రీ అన్నాడో దానిని పర్ డే 1GB, అది ఇప్పుడు వచ్చేసి 51 రూపాయలు మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంకా ఈ బిఎస్ఎన్ఎల్ నేను వాడుతున్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కూడా 4G 3G మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది డేటా 5Gది, ఎయిర్టెల్ 5G డేటా. సింపుల్ అండి, నేను చెప్పదలుచుకుంది ఏమీలా. ఇప్పటికైనా కానీ బిఎస్ఎన్ఎల్ సంబంధించి ఆ కేంద్ర టెలికాం శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాచార శాఖ కమ్యూనికేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారా, బిఎస్ఎన్ఎల్ టవర్లో పెంచి 5G అందుబాటులో ఉండేలా చేస్తే వాళ్ళు పెట్టిన రీజనబుల్ రేట్లకి కల్లా కద్దుకొని బిఎస్ఎన్ఎల్ సిమ్లకి అంతగా ఎగబడతారు. అందరికీ బిఎస్ఎన్ఎల్ ఉండింది. ఎగాని మరలా అప్పుడు కాలబేరానికి జియో అండ్ ఎయిర్టెల్ వస్తాయి. అలా వాళ్ళు రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ పూర్గా ఉండటమే. కొన్ని చోట్ల నార్మల్గా వ్యాలిడిటీ ప్యాక్స్ ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ బెస్ట్. బట్ డేటా కావాలనుకున్నప్పుడు మాత్రం అవునన్నా కాదని నేనే ప్రాక్టికల్ చెప్తున్నాను. జియో కానీ ఎయిర్టెల్ కానీ నేనైతే ఎయిర్టెల్ బెస్ట్ అంటుండే. జియో కూడా సాగు పడతాడు ఒకసారి. సో మరి విషయం ఏంటి, కేంద్ర చేతుల్లో ఉంది. బిఎస్ఎన్ఎల్తో భారీగా లాభాలు ఆర్జించడమా, మీరే దొబ్బేసేంట్రా బాబు అని చెప్పేసి ఎయిర్టెల్ని జియోని వదిలేయటమా? ఎయిర్టెల్ అడిగితే మాత్రం బరి తెగించండి. ఇప్పుడైతే మాత్రం 1GB నువ్వు 51 రూపాయలు బాబు అసలు.